హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు, ధర్మపూర్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, భద్రాద్రిలో స్వామివారికి ఏకాంతంగా తెప్పోత్సవాలు. ఉప్పెనలా వస్తూ ఊపిరి తీస్తున్న కరోనా, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వణుకు పుట్టిస్తున్న వైరస్, దేశవ్యాప్తంగా 10% ఉద్యోగులు సోకిన మహమ్మారి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ, కాంతులతో వెలిగి దేదీప్యమానంగా పోతున్న ప్రాంగణం, అలంకార ప్రియుడి సన్నిధి అరుదైన పుష్పాల పండ్లతో అలంకరణ. తెలంగాణ కళాకారులు సత్తా చాటిన నేతన్న, అగ్గిపెట్టెలో ఇమిడేలా నేసిన చీరతో ప్రదర్శన, మంత్రులు సహా ప్రముఖుల అభినందన. మొసలితో పరాచకాలాడిన పర్యాటకులు, సీరియస్ మీటింగ్ పెట్టి చిట్చాట్ చేసిన గోరింకలు, 40 ఏళ్ల వయసులో అందాలు పంచిన శ్యామ పరువాలు. ఇక వార్తల వివరాల్లోకి వస్తే నేటి నుంచి యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు. సందర్భంగా మొక్కు శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలు, 1,00,000 పుష్పార్చనలు కూడా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగానూ రద్దు చేశామని అధికారులు చెప్పారు. అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. యోగా ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామికి మహాక్షీరాభిషేకం చేశారు. మరోవైపు భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా అంతరంగికంగానే జరిపించారు. ఉప్పెనలా విరుచుకుపడుతున్న ఒమైక్రాన్ దెబ్బకు ముందు వరుసలో ఉండే పోరాట యోధులైన వైద్య సిబ్బందిపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లే మహమ్మారి బారిన పడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన కొద్ది రోజుల వ్యవధిలో 10% మంది వైద్యులు, నర్సులు కరోనాతో ఇన్ఫెక్ట్ అయినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువగా ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నారు. థర్డ్ వేవ్ ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో వైద్య సిబ్బంది ఇన్ఫెక్ట్ అయితే మునుముందు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గళ్ళ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా చేశారు. ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఖరారు చేశారు. జనవరి 15 విడుదల కాబోతున్న ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అశోక్ గళ్ళ, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సినీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక సామాన్య వ్యక్తి ఇండస్ట్రీలో హీరో కావాలనుకుంటాడు. ఈ సందర్భంగా తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేది మూవీ స్టోరీలా కనిపిస్తుంది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన బాక్సర్ లవ్లీ బర్గోహెన్ డీఎస్పీగా నియమితులయ్యారు. ఆమెను డీఎస్పీగా అస్సాం ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. సందర్భంగా అస్సాం సీఎం హిమంత లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి పారితోషికం ప్రకటించారు. ప్యారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవడానికి ప్రతి నెల ఆమెకు ₹1,00,000 అందిస్తామని చెప్పారు. లవ్లీనా మొదటి కిక్ బాక్సర్గా 2018-19 AIBA మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలిచారు. సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడాకులు, బ్రేకప్లు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితం సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించగా ఇటీవల బిగ్ బాస్ ఫేమ్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ తమ ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మరో స్టార్ కపుల్ కూడా తమ బంధానికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ 4 ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే వీరు దూరంగా ఉంటున్నారని, ఒకరిని మరొకరు కలవడం లేదని సమాచారం. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ ప్రేమ పక్షులు బహిరంగంగానే చట్టాబట్టాలేసుకుని తిరిగారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిలో అరుదైన పుష్పాలు, పండ్లతో అలంకరించారు. ఆలయ మహాగోపురంతో పాటు తిరుమలలోని కూడళ్లు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. తిరుమల కొండను శోభాయమానంగా తీర్చిదిద్దింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తున్న భక్తులు నిజంగానే వైకుంఠంలోకి ప్రవేశించామా అన్నట్లు ఏట టీటీడీ అలంకరణలు చేసింది. ఆలయం లోపల ధ్వజస్తంభాన్ని వివిధ రకాల పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలతో ఎటు చూసినా పూల తోరణాలు, కటౌట్లు, బొకేలతో చేసిన అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలను బోల్డ్ చేయడానికి చాలా ఫైట్లు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అవి సత్ఫలితాలను ఇస్తే సరే, లేదంటే ఇదిగో ఇలా బొక్క బోర్లా పడాల్సి వస్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలిసి బైక్పై వెళ్తున్న క్రమంలో స్టైల్గా ఫీల్ అయి డేంజర్ స్టంట్కు ప్రయత్నించాడు. తన గర్ల్ ఫ్రెండ్ బైక్పై ఉండగానే అబ్బాయి బైక్ స్టంట్ చేయడానికి ప్రయత్నించి పడిపోయాడో మీరో చూడండి. పాపం అమ్మాయి బిత్తరపోయినట్టు అయింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాధన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. దేశంలో కరోనా కోరలు చాచి విజృంభిస్తుంది. కేవలం 10 రోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య 7 నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 1,00,000 మార్క్ దాటి 2 లక్షల చేరువలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 194,720 కేసులు నమోదయ్యాయి. 442 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 15.8% కేసులు పెరిగాయి. నిన్న కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. ఇది మామూలు క్రేజీ న్యూస్ కాదు. ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుడితో ప్రేమలో పడి ఏకంగా జైలుకే వెళ్లి ముద్దించిన ఘటన. పోలీసు అధికారిని హత్య చేసిన కేసులో నిందితుడితో ప్రేమలో పడింది. ఇప్పుడు ఆ మహిళా న్యాయమూర్తి నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. దక్షిణ చబుట్ ప్రావిన్స్లోని న్యాయమూర్తి అయిన మారియల్ సువరాజ్ డిసెంబర్ 29 మధ్యాహ్నం ట్రావెల్ నగరానికి సమీపంలో ఉన్న జైల్లో క్రిస్టియన్ మైక్ బస్టోస్ను ముద్దు పెట్టుకోవడం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
చేనేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్లా విజయ్ను తెలంగాణ మంత్రులు అభినందించారు. చెమట కష్టానికి సృజనాత్మకత తోడైతే అద్భుతమైన కళాకృతి ఆవిష్కారమవుతుందని కార్మికుడు నిరూపించాడు. హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి సబిత, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో నేతన్న విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చీరను ప్రదర్శించారు. చీరను ఆసక్తిగా గమనించిన మంత్రులు చీర వివరాల్ని అడిగి తెలుసుకుని విజయ్పై ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యప్రదేశ్లో లేడీ పోలీస్ రెచ్చిపోయింది. ఒంటిపై ఖాకీ చొక్కా గర్వం ప్రదర్శించింది. రోడ్డుపై ఓ యువకుడు బైక్పై వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న మహిళా పోలీస్ ప్యాంటుపై అనుకోకుండా బురదపడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ లేడీ పోలీస్ తన ప్యాంట్ని శుభ్రం చేయమని ఆ వ్యక్తిని బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంట్ను శుభ్రం చేశాడు. అయినా అధికారిని శాంతించలేదు. చివరికి వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోయింది. మొసలితో పరాచకాలాడితే ఏమవుతుంది? కొని తెచ్చుకున్న కష్టమే ఎదురవుతుంది. అవును, నిజమే. సరదాకు పోయిన ఓ యువకుడి గతి ఏమైందో మీరే చూడండి. అడవి పక్కనున్న చెరువు గట్టు మీద పెద్ద మొసలి తన మానాన్ని తాను సేద తీరుతోంది. ఇంతలో ఒక టూరిస్ట్ వచ్చి దాన్ని సరదాగా ఆడుకోవాలని ట్రై చేశాడు. తలపైన నిమరాలి అనుకున్నాడు. ఆ చేష్టలు చూసిన మొసలి పోనీలే పాపం అంటూ చిన్నగా జలకిచ్చింది. దాన్ని లైట్గా తీసిన టూరిస్ట్ వదలకుండా మళ్ళీ గెలకడం. మొసలి ఏం చేసిందో మీరే చూడండి. మనుషులు పక్షుల భాషను ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోయారు. అందుకే అవి మాట్లాడుకునే భాష మనుషులకు ఇంకా అర్థం కావడం లేదు. కొన్ని పక్షులకు మనిషి భాష నేర్పించినా వాటి భాష మాత్రం మనిషి నేర్చుకోలేకపోయాడు. ఆశ్చర్యంగా ఫన్నీగా ఉండే ఓ గోరింక పక్షి సమూహం సంభాషణ మీరే వినండి. చాలా సీరియస్గా వారు మాట్లాడుతున్నాయి. ఇంట్లోని పెద్దమ్మలు ఒక్క చోట చేరి ముచ్చట్ల మాదిరిగా సిట్టింగ్ చేసి తెగ చిట్చాట్ చేస్తున్నాయి. ఎవరిని పట్టించుకోవడం లేదు. ఏదో ఒక విషయంపై మీటింగ్ పెట్టుకున్నట్లు పక్షులు ఒక చోట చేరి మాట్లాడుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. షమా సికందర్ వయసు 40. అప్పుడెప్పుడో 1999లో అమీర్ ఖాన్ సినిమాలో నటించింది ఈ భామ. అయినా ఇప్పటికీ ఏమాత్రం తగ్గని హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఇప్పుడు వెబ్ సిరీస్, రియాలిటీ షోలో చేస్తుంది. పింక్ బికినీలో, యానిమల్ ప్రింట్ స్విమ్ సూట్లో, రెడ్ హాల్టర్ నెక్ బికినీలో హాట్నెస్తో ఆకట్టుకుంటున్న షమా సికందర్ హల్చల్ చేస్తుంది. టోన్డ్ బాడీని బ్లాక్ 2 పీస్లో ఫోటోకి ఫోజులు ఇస్తూ అదరగొడుతుంది. మిస్మ్యాచ్ చేసిన బికినీలో కుర్రకారును ఆకట్టుకుంటున్న షమా తనలోని అందాలు తగ్గలేదని నిరూపించుకుంటుంది. ప్రపంచంలో పర్యాటక ప్రియులు ఎందరో ఉంటారు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడం హాబీగా మార్చుకుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత సుందరమైన, అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో నాపా వ్యాలీ ఒకటి. ప్రతి ప్రయాణికుడి కళ.
భూమిపై ఉన్న ఈ ప్రదేశం రొమాంటిక్ స్వర్గం. వైన్ తయారీ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రసిద్ధి చెందింది. అలాగే థాయిలాండ్లోని ఉత్కంఠభరితమైన తీర ప్రాంతం క్రాబీ. సహజమైన బీచ్లు, 100కు పైగా ద్వీపాలు కలిగి ఉన్న క్రాబీ రొమాంటిక్ గమ్యస్థానాల్లో ఒకటి. ఇక టాంజానియాలో సెరెంగెటి. మీ ప్రియమైన వారితో అడవిలో ఒక రాత్రి గడపడం కంటే రొమాంటిక్, సాహసోపేతమైనది ఏదైనా ఉంటుందా అంటే ఇదేనంటారు ప్రేమికులు. అలాగే చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్ ప్రాంతం పాత ప్రపంచ ఆకర్షణ. ప్రపంచం నలుమూలల నుండి ప్రేమికులను, రొమాంటిక్లను ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇటలీలోని అమాల్పి కోస్ట్లో అంతులేని నీలి సముద్రం, అందమైన దృశ్యంతో క్లిఫ్ సైడ్ విల్లాలో మేల్కొన్నట్లు ఉంటాయి. సహజ సౌందర్యం, రుచినిచ్చే ఆహారం, చిత్రమైన గమ్యస్థానాలు ఇక్కడి ఆకర్షణలు. అలాగే ఫ్రాన్స్లోని ప్యారిస్లో తెలుసుగా ప్రతి జంట కళ్ళ గమ్యస్థానం. సిటీ ఆఫ్ లైట్స్గా జంటలను ఆకర్షిస్తుంది. వీటిని పాటు హవాయి దేశంలోని మోయి ద్వీపం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. లగ్జరీ రిసార్ట్ల కోసం వెతుకుతున్న కలలకనే జంటలకు ఈ ప్రదేశం సరైనది. చివరిగా మాల్దీవులు అయితే శృంగారానికి పర్యాయపదం. నిష్కళంకమైన బీచ్ డెస్టినేషన్, అద్భుతమైన విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్లతో ఇప్పుడు కనిపించే గ్రేట్ పర్యాటక ప్రదేశం. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని, రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరూ ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు. ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే, తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. ప్రపంచంలో కొన్ని ప్రమాదకరమైన విషపూరితమైన చెట్లు ఉన్నాయి. ఇవి ఎవరినైనా సులువుగా చంపగలవు. అలాంటి ఒక చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాండ్ బాక్స్ అనే చెట్టు 100 అడుగుల వరకు ఉంటుంది. ఉత్తర దక్షిణ అమెరికాతో సహా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పెరుగుతుంది. ఈ చెట్టు పండు గుమ్మడికాయలా కనిపిస్తుంది, కానీ చాలా విషపూరితమైంది. పండ్లు బాంబుల్లా పేలుతాయి.
ఆ సమయంలో ఎవరైనా ఉంటే తగిలితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ చెట్టు ప్రతి భాగం చాలా ప్రమాదకరమైంది. వీటి ద్రవం కంటి చూపును నాశనం చేస్తుంది. ఇక తాజాగా చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటిని ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీఓ జైపాల్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు సోదాల ద్వారా తేల్చిన అధికారులు 3,40,00,000 విలువైన స్థిర చరాస్తులు గుర్తించారు. జైపాల్ రెడ్డి ఆఫీస్, మేడ్చల్లో ఆయన ఇంటితో పాటు మరో 2 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీ ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూరులో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీని సర్పంచ్ హనుమాన్ దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. అవతార్ సెకండ్ పార్ట్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అవతార్ 2 విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నారు. మూవీకి సంబంధించిన 4 పార్ట్స్ రిలీజ్ చేయనున్నారు. గతంలో వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని కప్పల్ర రైతు వేదికలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ముందుగా ప్రజాప్రతినిధులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సర్పంచ్ సదానందం మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలో రైతులకు 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. జోనల్ మున్సిపల్ కార్యాలయంలోని 3వ అంతస్తులోని పన్నుల విభాగంలో మంటలు చెలరేగటంతో అక్కడ ఉన్న ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయి. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ బెడద మరింత పెరిగే ఛాన్స్ ఉందని WHO హెచ్చరించింది. ఒమిక్రాన్ త్వరలో డెల్టా వేరియంట్ను దాటిస్తుందని పేర్కొంది. కోవిడ్-19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్డేట్ ప్రకారం జనవరి 3, 9 వారంలో ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్లకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని, అంతకుముందు వారంతో పోలిస్తే 55% పెరిగిందని వెల్లడించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ లావాదేవీలు, రైతు నేస్తం, గోల్డ్ లోన్స్, ట్రాక్టర్ లోన్స్, పాడి పరిశ్రమ మీద బిజినెస్ లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. సంక్రాంతి పండుగ సీజన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్పై ఏపీ రవాణా శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. అధిక రేట్లు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా తిరుమల శ్రీవారికి 2 కోట్లు విరాళం అందజేశారు. అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళం అందించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నేషనల్ మెమోరియల్ కమిటీ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహాయంతో గిరిజన వ్యవసాయ లబ్ధిదారులకు సేంద్రియ ఎరువులు పంపిణీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవసాయ పద్ధతులపై డ్రీమ్ సొసైటీ డైరెక్టర్ సమతారెడ్డి, ఎంపీపీ రత్నప్రభ, సర్పంచ్ లింబాజీల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంతో వైభవంగా నిర్మించిన యాదాద్రి ఆలయం మార్చి 28వ తేదీన ప్రారంభం కానుందన్నారు. కృష్ణశిలలు, రాతి కట్టడాలతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారన్నారు. ఈ
ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడండి, లేదంటే నా చావుకు అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ తండ్రి నందకుమార్ బఘెల్. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించాలని లేఖలో కోరారు. సోలార్ పార్కుల అభివృద్ధికి 580.80 కోట్లు కేటాయించి దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో దేశంలోనే 3వ అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మెర్కామ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటితో పాటు చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ అనే కొత్త క్యాంపస్ను కూడా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. గ్వాలియర్ కమలరాజా ఆసుపత్రిలో మంచాలపై కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కుక్కలు మంచాలపై రెస్ట్ తీసుకుంటుంటే ఆసుపత్రిలోని సిబ్బంది ఏం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో ఓ పసికందును కుక్క దాడి చేసి చంపిన ఘటన మర్చిపోయారా అంటూ రోగులు నిలదీస్తున్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేయడం వరకట్నం వేధింపులుగా పరిగణించాల్సి ఉంటుందని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 10వ చైర్మన్గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ఉన్నారు. 14తో పదవీకాలం పూర్తి కానున్న కె శివన్ స్థానంలో సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆయన భార్య పటియాల ఎంపీ ప్రణీత్ కౌర్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్లో ఉన్నామని, ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ట్విట్టర్ వేదికగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన పోస్టు చేసిన నటుడు సిద్ధార్థపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతా ఇంకా యాక్టివ్గానే ఉందని, ఆయన ఖాతాను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ సమీప బంధువు జస్విందర్ సింగ్ ధాలీవాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. చండీగఢ్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై విచారణ కోసం సుప్రీంకోర్టు 5 సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అడిషనల్ డీజీపీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన సాయి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడి దుర్మరణం చెందారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు, ధర్మపూర్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, భద్రాద్రిలో స్వామివారికి ఏకాంతంగా తెప్పోత్సవాలు. ఉప్పెనలా వస్తూ ఊపిరి తీస్తున్న కరోనా, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వణుకు పుట్టిస్తున్న వైరస్, దేశవ్యాప్తంగా 10% ఉద్యోగులు సోకిన మహమ్మారి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ, కాంతులతో వెలిగి దేదీప్యమానంగా పోతున్న ప్రాంగణం, అలంకార ప్రియుడి సన్నిధి అరుదైన పుష్పాల పండ్లతో అలంకరణ.
తెలంగాణ కళాకారులు సత్తా చాటిన నేతన్న అగ్గిపెట్టెలో ఇమిడేలా నేసిన చీరతో ప్రదర్శన, మంత్రులు సహా ప్రముఖుల అభినందన. మొసలితో పరాచకాలాడిన పర్యాటకులు, సీరియస్ మీటింగ్ పెట్టి చిట్చాట్ చేసిన గోరింకలు, 40 ఏళ్ల వయసులో అందాలు పంచిన శ్యామ పరువాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.